హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెసీ వ్లాగ్స్ అండ్ కుకింగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము. మేము ఈరోజు ఉతప్పం చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎలా చేస్తామో చేసి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఉతప్పం చేస్తున్నాము. చూడండి, కావాల్సిన పదార్థాలు: దోసపిండి, ఇది ఆల్రెడీ మేము పట్టించి పెట్టుకున్నాము. దోసపిండి, శనగబ్యాళ్ళు, ఉల్లిగడ్డలు, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకొని చూపిస్తాను. చూడండి, మనం దోసపిండి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాము. అది మీ అందరికి తెలుసు ఎలా చేసుకోవాలనో. ఇప్పుడు మనం దాంట్లోకి ఉప్పు, సోలా పొడి వేసుకుందాము. ఇప్పుడు మనం దోసపిండిలో ఉప్పు వేసుకుందాము. నేను స్పూన్నర ఉప్పు వేసాను. ఇప్పుడు సోలా పొడి వేసుకుందాము. వంట సోడా అండి, చిన్న స్పూన్తో వేసాను. ఈ దోసపిండి అనేది ఇలా గట్టిగా ఉండాలి. మనం కావాలంటే వాటర్ వేసుకొని కలుపుకుందాము. చూడండి ఎంత గట్టిగా ఉందో ఇది. ఉప్పు, సోలా పొడి వేసి కలిపాను. ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత గట్టిగా ఉందో. మనం తర్వాత ఈ ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్నాక మనం వాటర్ కలుపుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకొని చూపిస్తాను. నేను ఉల్లిగడ్డలు వచ్చేసి 6 తీసుకున్నాను. పెద్దవి అయితే 2 తీసుకోండి. మాకు చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను 6 తీసుకున్నాను. ఇవన్నీ కటింగ్ చేసినాక చూపిస్తాను. అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు అన్నీ వేసేది చూపిస్తాను. చూడండి, ఇప్పుడు దీంట్లోకి మనము శనగబ్యాళ్ళు నానబెట్టినానండి. ఇవి ఒక 4 గంటలు నానింటాయి శనగబ్యాళ్ళు. ఇప్పుడు ఈ శనగబ్యాళ్ళు దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసుకుందాము. ఇప్పుడు ఇవంతా కలుపుకుందాము. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. దోసపిండి ఎలా తయారు చేయాలనో ఆల్రెడీ ఇంతకుముందు ప్లెయిన్ దోశ చేసినప్పుడు పెట్టాను ఆ వీడియో. అదే దోసపిండి అండి ఇది. అలానే చేసుకోవాలి. చూడండి, బాగా కలుపుకోవాలి. ఇలా పిండి కొంచెం గట్టిగా ఉంది. కొద్దిగా వాటర్ వేసుకున్నాము. జస్ట్ 1/2 కప్ తీసుకున్నాను వాటర్. 1/2 కప్పే తీసుకున్నాను వాటర్. నేను కొద్దిగా వేసుకుంటూ కలుపుతాము. ఎందుకంటే ఈ ఉత్తప్పానికి మనం పిండి గట్టిగా ఉండాలి. ఇది గట్టిగా ఉంటేనే బాగా వస్తుంది. దీంట్లో కావాలంటే మనం క్యారెట్ వేసుకోవచ్చు, కానీ మాకు క్యారెట్ దొరకలేదు ఇక్కడ. కొద్దిగా పసుపు వేసుకుందాము. కొద్దిగా అంటే కొద్దిగానే. జస్ట్ కొద్దిగా వేసుకున్నాను. సగం తీసుకొని వేసుకుంటాను. దీంట్లో కొద్దిగా వాటర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని పసుపుని బాగా కలుపుకోవాలి. వాటర్లో కలిపేయాలి. పిండిలో వేస్తే పిండి మొత్తం ఇదవుతుంది, కలుసుకోదు. ఇంకొంచెం వాటర్ వేద్దాము. కొద్దిగానే వాటర్ వేద్దాము, ఎందుకంటే గట్టిగా అయిపోయింది. ఇలా బాగా కలిసాక మనం పిండిలో వేసుకుందాము. డైరెక్ట్ వేసుకుంటే గడ్డలు గడ్డలుగా ఉంటుంది. చూడండి, ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇది ఇలా బాగా కలుపుకున్నాక మనం ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము.
ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కినాక మనం దోశ వేసుకుందాము. చూడండి ప్యాన్ హీట్ ఎక్కుతుంది. చూడండి హీట్ ఎక్కింది. స్టవ్ని కొద్దిగా తగ్గించుకుందాం. ఎక్కువ హై ఫ్లేమ్ వద్దు, ఎక్కువ లో ఫ్లేమ్ వద్దు, మీడియంలో పెట్టుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో, ఎక్కువ లో ఫ్లేమ్లో, మీడియంలో పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు మనము ఆనియన్ రుద్దుకుందాము. లైట్గా ఆయిల్ డిప్ చేసుకొని ప్యాన్కి అంతా రుద్దుకుందాము ఆయిల్. ఇలా ఆయిల్ రుద్దుకున్నాక మనం ఊతప్పం వేసుకుందాము. ఇప్పుడు మనం ఊతప్పం వేసుకుందాము. జస్ట్ ఒక గంట వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది మనం దోశ వేసినట్లు ఇదిగా కాదండి, చిన్న చిన్నగా వస్తాయి. ఇప్పుడు మనము కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఊతప్పం మీద. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం మూత పెట్టుకుందాము. ఇలా మూత పెట్టుకొని ఒక 2 minutes ఉన్నాక మనము మళ్ళీ చూద్దాము ఊతప్పం కాలిందో లేదో అని. పిండి మందంగా ఉంది కదండి, కాబట్టి స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవద్దని కాల్చుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టినామంటే అది సరిగ్గా కాలదు లోపల. మనం మందంగా వేసాం కాబట్టి అది ఊతప్పం అనేది చిన్నగా కాలాలి. అట్లా హై ఫ్లేమ్ కాదు, అట్లా లో ఫ్లేమ్ కాదు, మీడియంలో పెట్టుకోవాలి. పెట్టుకొని మనం కాల్చుకోవాలి. ఇప్పుడు కాలిందో లేదో చూద్దాము. 2 minutes అయింది. చూడండి కాలింది. ఇప్పుడు మనం తిప్పేసుకుందాము. చూడండి బాగా కాలింది ఇది. ఇప్పుడు రెండో వైపు కూడా మనం కాల్చుకోవాలి. ఆయిల్ వేసుకుందాము. ఇలా చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు రెండోసారి తిప్పాక మనం మూత పెట్టాల్సిన అవసరం లేదు, ఓకే ఇలానే కాల్చుకోవాలి. మనం ఫస్ట్ టైం వేసినప్పుడే మూత పెడతాం కదా, అప్పుడు లోపలంతా బాగా కుక్ అయి ఉంటుంది. ఇటుపక్క కూడా ఒక 2 minutes పడుతుంది కాలడానికి. ఇప్పుడు 2 minutes అయింది, చూద్దాము కాలిందో లేదో. చూడండి ఇటుపక్క కూడా బాగా కాలింది. చూడండి కాలింది ఊతప్పం. ఇప్పుడు ఇంకోటి వేసుకుందాము. సేమ్ అలాగే అండి, జస్ట్ ఆయిల్ ఆల్రెడీ ప్యాన్కి ఉంటుంది కాబట్టి ఇట్లా రుద్దుకోండి. ఆనియన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ ఉండాలండి ప్యాన్కి, ఊతప్పానికి. ఇప్పుడు మళ్ళీ పిండి మొత్తం అడుగు నుండి ఇట్లా కింది నుండి మొత్తం పిండి కలుపుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ కిందికి దిగిపోయి ఉంటాయి కాబట్టి ఇట్లా కలుపుకోవాలి కింది నుండి. ఇప్పుడు మళ్ళీ వేసుకుందాము. జస్ట్ ఒక్కటే గంట వేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకొని మనం మళ్ళీ ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకుందాము. జస్ట్ దీనిపైన కొద్దిగా ఆయిల్ వేయండి. ఇట్లా ఇక్కడ కింది పక్క కూడా ఇట్లా రౌండ్గా వేయండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం మనము. మూత పెట్టుకొని మనం 2 నిమిషాలు అలానే కాల్చుకుందాము. ఇప్పుడు 2 నిమిషాలు అయింది, చూద్దాము. చూడండి ఈ పక్క కాలింది. మనం ఇప్పుడు తిప్పేసుకుందాము. తిప్పేసుకొని మళ్ళీ మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా కింది పక్క కూడా అంతా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి మనం.
మూత పెట్టాలండి. మూత పెట్టకుంటే మటుకు ఇది లోపల కుక్ అవ్వదు. మూత పెట్టి ఉడికించుకోవాలి దీన్ని లోపల. ఎందుకంటే మనం మందంగా వేస్తుంటాం కాబట్టి మూత పెట్టుకొనే మనం చేసుకోవాలి. చూడండి ఈ పక్క కూడా కాలింది. కొంచెం సేపు కాల్చుకుందాము. ఇలా ఒత్తండి కొద్దిగా, ఏమన్నా పచ్చిదనం ఉంటే లోపల కాలుతుంది. చూడండి అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఉత్తప్పం రెడీ అయింది ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. బాయ్.